आवाज न्यूज़ ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। యూరియా కొరత పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీటీసీ చందేరి సంజీవరెడ్డి ఆరోపించారు। దుబ్బాకలో మీడియాతో మాట్లాడుతూ రైతులకు యూరియా కొరత లేదని ఇది ప్రతిపక్షాల అబద్ధ ప్రచారమని అన్నారు। యూరియా కేంద్రం నుంచే సరఫరా అవుతుందని గుర్తు చేస్తూ నిజమైన కారణాలు అధికారులు లేదా ఇతర పార్టీ నేతలపై ఉన్నాయని సూచించారు। దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ధర్నా చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు। రైతులను తప్పుదోవ పట్టించేది ప్రతిపక్షమేనని స్పష్టం చేశారు। కొరత లేదని చెప్తున్నాడు। మరి కొరత లేనప్పుడు మరి ఎక్కడ వచ్చింది? అధికారుల నిర్లక్ష్యమా? ఏ నిర్లక్ష్యం? ఈ నిర్లక్ష్యము ఇది బట్టబయలు చేయాలి, బయట పెట్టాలి। మరి గవర్నమెంట్ మీద ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదలేదాల్సి ఇంకా ఎందుకు? ఈ కారణం ఏంది? మొన్న యూరియా గురించి కూడా ఢిల్లీలో మా యొక్క ఎంపీ గారు ప్రియాంక గాంధీ గారు కూడా ధర్నా చేయడం జరిగింది, తక్కువ వస్తుందని। నిన్న పార్లమెంటు సభ్యుడు కూడా ఇక్కడ కొరత లేదు, మరి కొరత లేనప్పుడు ఈ దుబ్బాక మండలంలో కొరత ఎందుకు వస్తుంది? అధికారుల నిర్లక్ష్యమా? 850 మెట్రిక్ టన్నులు వచ్చినాయి అంటుండ్రు, ఇంకా 750 టన్నులు రావాలి అంటుండ్రు। మరి ఎవరో చెప్పారు ఇది? మరి అధికారులు ఏం చేస్తుండ్రు? మరి అన్ని పార్టీల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, మీరు పార్లమెంటు సభ్యులు ఉన్నారు, 10 ఏళ్ళు ఎంపీ చేసిండ్రు, మీకు ఏం చేస్తుండ్రు? ఇలా గవర్నమెంట్ మీద బురదేందుకు? నువ్వు పార్లమెంటు సభ్యుడు ఉండి కూడా నువ్వు ధర్నా చేయమంటే ఇది సిగ్గుచేటు। స్థానిక సంస్థల ఎలక్షన్ నువ్వు ధర్నా చేసుడు ఎందుకు చేస్తున్నావు? ఎంపీ గారు అట్లా చెప్తారు, నువ్వు ఇట్లా చేస్తారు। మరి అది నాయకులు కూడా ఇలా రైతులు, సామాన్య రైతులు, నల్లబట్టల వాళ్ళు లైన్లు ఉంటారు, కానీ మరి 3 పార్టీల వాళ్ళు కూడా టీఆర్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, ఎవరికన్నా కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, ఎవరన్నా కానీ మీరు లీడర్షిప్ చేసిన వాళ్ళు ఉంటుర్రా, లైన్లు ఉంటుర్రా? మరి మీకు వ్యవసాయం లేదా? మీకు ఎక్కడి నుంచి వస్తుంది? యూరియా ఎక్కడి నుంచి వస్తుంది? మరి సామాన్య రైతులేనా? ఇలా టీఆర్ఎస్ వాళ్ళు బురద తలుతుండ్రు, బీజేపీ వాళ్ళు బురద తలుతుండ్రు, ఏం చేస్తుండ్రు మీరు? మీకు తెల్ల బట్టలు వేసుకొని రోడ్ల మీద మళ్ళీ రైతులతో ధర్నా చేస్తారు। మీరు లైన్లో నిలబడక ముందే మీకు యూరియా బస్తాలు వస్తున్నాయి। కారణం ఏంది? అధికారుల నిర్లక్ష్యమా? ఎవరి నిర్లక్ష్యము? దుబ్బాక నియోజకవర్గానికి నేనే రోడ్డెక్కుతా, రైతుల గురించి ధర్నా చేస్తా। ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఊకోదు। ముఖ్యమంత్రి గారు కూడా కొట్లాడుతుండు, వ్యవసాయ మంత్రి కూడా కిషన్ రెడ్డి గారికి కూడా వినతి పత్రం ఇచ్చిండు। దీన్ని స్పందించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంకా యూరియా ఎక్కువ ఇవ్వాలి। ఈ సెంట్రల్ పరిధిలో ఉంటుంది, రాష్ట్ర పరిధిలో ఉంటుంది। గవర్నమెంట్ మీద బురద జల్లేందుకు ఈ నాయకులు చేస్తుండ్రు, కానీ మంచిది కాదని కోరుతున్నాం।